వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మార్గమైనటువంటి ఎన్కౌంటర్ల పరిపాలన కొనసాగించినటువంటి నారా చంద్రబాబు నాయుడును ఓడించి వచ్చినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూడండి, ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. నేనేమో 2 ఎకరాలు ఉండి కాదే, నా తండ్రికి ఉన్నది 2 ఎకరాల భూమి కాదే. నేను హై స్కూల్లో ఉన్నప్పుడే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టా. లేదు నేను పచ్చళ్ళు అమ్ముకోలేదు, లేదు క్లర్క్గా ఉద్యోగం చేసి పేపరు పెట్టుకోలేదు, లేదు పోనీ అనుకుంటే ఓ పాత సైకిల్ డొక్కు సైకిల్ వేసుకొని తిరిగి కౌన్సిల్ దగ్గర సైకిల్ చైన్ ఊడిపోతే రోసయ్య గారు చెప్తారు, చైన్ ఊడిపోతే మళ్ళీ చైన్ వేసుకొని చేతులకు కందెనో ఆయిల్ ఏదో అవుతే అది కడుక్కోవడానికి రోసయ్య గారి రూమ్లోకి నేను పోలా. ఇటువంటి వాళ్ళు అధ్యక్ష నా గురించి మాట్లాడటానికి ఏ విధమైన నైతిక హక్కు ఉంది అని అడుగుతున్నాను నేను.